హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాణీస్ టిప్స్ వరల్డ్. ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వచ్చేసి ఒక బంతి తోట చూపిస్తాను. అట్లాగే మా మష్రూమ్ ఫాము, మా వెజిటబుల్స్ ఫాము, అట్లాగే మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్న మామిడి చెట్లు, అరటి చెట్లు, నారింజ, పనస అట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇది చూడండి, విజయవాడ క్లబ్ నుంచి ఒక పక్కనే ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో వెళ్తూ ఉంటే ఈ బంతి తోట కనిపించింది. ఇలాంటి ఎక్కడ కనిపించినా టక్కన అలా కారు ఆపేసి ఇలా వెళ్ళి చూసి వస్తూ ఉంటాము. సో అట్లాగే ఈ బంతి తోటకు కూడా వెళ్ళాము. చూడండి ఎంత బాగుందో కదా, సూపర్గా ఉంది. సో పూలు కూడా కోసుకొచ్చుకున్నాము. బాగా ఎంజాయ్ చేసాం ఈ తోటకి వెళ్ళి. మళ్ళీ మొన్న ఒకసారి వెళ్ళాం, కానీ అప్పటికి ఈ తోట తీసేశారనమాట. ఇంకా అంటే మళ్ళీ కొత్తగా వేయడానికి అదంతా క్లీన్ చేసేసి వెకేట్ చేసేసి ఉన్నారు. సో మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇంకా మా మష్రూమ్ ఫామ్కి వెళ్దాం, వచ్చేసేయండి. సో ఇవేంటంటే పిచ్చి మష్రూమ్స్ అనమాట, ఇంకీ మష్రూమ్స్ అంటారు. ఊరికినే బాగున్నాయి కదా అని తీశాను. సో ఇప్పుడు ఫామ్లోకి ఎంటర్ అవుదాం. ఇది ఫామ్ అండి, చిన్నదే చూస్తున్నారు కదా. ఇదంతా మష్రూమ్ ఫామ్ అండ్ కొన్ని వెజిటబుల్స్ పెట్టాము ఇక్కడ. చాలా ఇది మార్నింగ్ టైము, చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తూ ఉన్నారు కదా. అలా మొక్కల దగ్గరికి వెళ్దాము. మేము ఇవన్నీ కూడా బకెట్లలో పెట్టాము. కొన్ని ఈ బ్యాగ్స్ ఉంటాయి కదా, రైస్కి వచ్చిన బ్యాగ్స్, అట్లాంటి ప్లాస్టిక్ బ్యాగ్స్లో పెట్టాము. చూడండి, ఇవన్నీ కూడా క్యాప్సికమ్, పచ్చిమిర్చి, బొప్పాయి, చిక్కుడు, అట్లాంటివన్నీ. ఇవన్నీ కూడా క్యాప్సికమ్ అన్నమాట. ఇప్పుడు చూస్తున్నాయి. మొన్న వర్షం పడింది కదా, సో అన్నీ అట్లా పక్కకి వాలిపోయి ఉన్నాయి. ఇక్కడే తీగ బచ్చలి కూడా ఉంటుంది ఈ మొక్కల్లోనే. ఇవి వచ్చేసి పచ్చిమిర్చి, బజ్జీ మిర్చి, అలా 2 రకాలు పెట్టాము. ఇప్పటికీ చాలా కాయలు కోసేసాము, చాలాసార్లు కోసుకున్నాము. కొన్ని అన్నీ మళ్ళీ తీసేసాము అన్నమాట, మళ్ళీ సెకండ్ టైం పెట్టాలి. ఇవి ఇంకా కాస్తూ ఉన్నాయి. సో చూసారు కదా పచ్చిమిర్చి ఎంత ఫ్రెష్గా ఉంటుందో. ఇవి కారం కూడా ఎక్కువ లేవన్నమాట. ఇది పచ్చిమిర్చి ఫ్లవర్. ఎంతైనా మన చేతులతో పెంచుకున్న మన గార్డెన్లో ఇది తీగ బచ్చలి. ఆకుల వరకు కోసేసుకోవచ్చు, మళ్ళీ వస్తూనే ఉంటుంది. పప్పు చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. సో అదే చెప్పబోతున్నాను, మనం పెంచుకునే మన గార్డెన్లో మొక్కలు, కూరగాయలు అవి వండుకుంటే మటుకు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది క్యాప్సికమ్ అన్నమాట. సో ఇది ఎల్లో క్యాప్సికమ్. ఫస్ట్ అలా గ్రీన్గా వస్తుంది, తర్వాత ఎల్లోగా టర్న్ అవుతుంది. చూడండి, ఇది ఎల్లో క్యాప్సికమ్ అన్నమాట. సో ఈ మొక్కలు పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ షెడ్లో కొంచెం వర్క్ చేయాల్సి వచ్చి మేము కొంచెం పట్టించుకోలేదు. ఇక్కడ బ్రోకలీ పెట్టాం, కానీ అది సరిగా రాలేదు. సో తీసేసాము, మళ్ళీ ట్రై చేస్తాము. ఇంకా చాలా మొక్కలు పెట్టాల్సింది. సో మధ్యలో ఆ కన్స్ట్రక్షన్ మళ్ళీ చేయాల్సి వచ్చి ఆపేసాము. సో ఈ పచ్చిమిర్చి చెట్టుకే చక్కగా పండిపోతున్నాయి, రెడ్ కలర్ వచ్చేసినాయి. ఇవి బొప్పాయి అన్నమాట. చిన్న మొక్కలు పెట్టాము, గ్లాసుల్లో, చిన్న ప్లాస్టిక్ గ్లాసుల్లో పెట్టి మొక్కలు వచ్చిన తర్వాత ఇట్లా పెట్టాము. ఇవి వచ్చేసి కీరా అన్నమాట. కొత్తగా మొన్ననే నాటాము, అప్పుడే వచ్చేసినాయి మొలకలు. ఈ బ్యాగ్స్ మొత్తం కీరా దోస.
ఇవి క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్. అదిగోండి చూడండి ఎంత బాగుందో క్యాప్సికమ్, చక్కగా మెరుస్తూ ఉంది కదా, అలా పచ్చిగానే తినేయాలి అనిపిస్తుంది. ఇవి పచ్చిమిర్చి, ఇవి ఆకుకూరలు వేసాము, బచ్చలి, పాలకూర. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. చూడండి ఎంత గ్రీనిష్గా ఉన్నాయో, చూస్తుంటే అలా చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఇవి బొప్పాయి మొక్కలే. ఇవి బకెట్స్. ఇక్కడ టమాటో అండి, ఈ బ్యాగ్స్ అన్నీ కూడా టమాటో వేసాము, చాలా క్రాప్ తీసాము. మొన్ననే టమాటోస్ అన్నీ పీకేసాము అనమాట. ఇవి వచ్చి మైక్రో గ్రీన్స్, ఇది ఆవకూర. చూడండి ఎంత బాగుంటుందో, చిన్న మొక్కలు అనమాట, 3 days బేబీస్ ఇవి. ఇది వచ్చేసి మెంతి కూర. ఇంకో 1 week అండ్ 1.5 week, 2 weeksలో ఇది కట్ చేసేస్తాము. ఇవన్నీ టమాటాలు పెట్టి మొన్నే తీసేసామన్నమాట, క్రాప్ అంతా అయిపోయింది, చాలా టమాటాలు వచ్చినాయి. ఇవి వచ్చేసి వంకాయలు, బకెట్లలోనే పెంచుతున్నాము, చాలా క్రాప్ వచ్చినాయి. ఇవి కూడా ఈ మధ్యలో మేము పట్టించుకోలేదని చెప్పాము కదా కన్స్ట్రక్షన్, అప్పుడు కొంచెం పురుగు వచ్చిందనమాట. మళ్ళీ అది రాకుండా ఉండడానికి ఏదో స్ప్రే చేసాము ఒక ఇది. సో మళ్ళీ ఇప్పుడు బాగానే వస్తుంది. పూత చూడండి చాలా బాగా ఎక్కువగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఈ వంకాయలు. చూడండి, వంగ పువ్వులు అంటారు కదా, వంగ పువ్వు కలర్ అలాగా. అది వాటర్ పంప్ అన్నమాట. ఇక్కడ ఒక చిన్న కాకర తీగ పెట్టాము, కాకర విత్తనాలు వేసాము. చూడండి కాకర పూలు, కాకరకాయలు ఇంకా కొంచెం పెద్దవవుతాయి అన్నమాట. సో ఒక 2 days ఆగి కట్ చేద్దామని ఉంచేసాము. సో ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంది కదా, కాకర పూత. ఇది వేసామన్నమాట, గ్రీన్ షేడ్ వేసి గ్రీన్ షేడ్లో పెంచుతున్నాము. చుట్టూ కూడా ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. చూడండి చుట్టూ పచ్చటి పొలాలు అన్నమాట. మార్నింగ్ కానీ ఎప్పుడైనా కూడా చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఇవి మైక్రో గ్రీన్స్ పెట్టినప్పుడు చిన్న చిన్న బేబీస్గా ఉన్నప్పుడు అండి. ఇక్కడ ఈ ఫామ్లో మేమైతే ఎలాంటి రసాయనమైనవి వాడటం లేదు, అంతా ఫుల్ న్యాచురల్ ఫార్మింగే చేస్తున్నాము. ఇది ఆకుకూర మైక్రో గ్రీన్స్ అండి. దీనిలో చాలా అంటే చాలా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. మన వాళ్ళు ఇంకా వీటిని అంతగా పట్టించుకోవట్లేదు. నార్త్ సైడ్ అయితే చాలా బాగా యూజ్ చేస్తున్నారు. సో స్ప్రౌట్స్కిను మొక్కలకి మధ్యస్థంగా ఉన్న ఇదన్నమాట, చాలా మంచి బలవర్ధకమైన ఆహారము మైక్రో గ్రీన్స్ అనేది. సో ఇవి పాలకూర, బచ్చలి కూర వేసాము, చిన్న చిన్నగా వచ్చినప్పుడు వీడియో ఇది. సో ఫ్రెష్ ఆకుకూరలు. దీనికి కూడా మేము అదే గొర్రెలది మాన్యూరు, తర్వాత కోకోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ ఇట్లాంటివే వాడుతున్నాము. సో చాలా అంటే చాలా బాగా వస్తాయండి, మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఆకుకూరే. ఈ మైక్రో గ్రీన్స్ వాడడం అలవాటు చేసుకోండి అందరూ, మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. చక్కగా ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా పెరుగుతుంది ఇవి తినటం వల్ల. సో ఇంకా అన్ని రకాలు మైక్రో గ్రీన్స్ మనం పెంచుకోవచ్చు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇవి వచ్చేసి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా ఈ ఫ్లవర్స్ చెట్లు అన్నమాట, ఎంత బాగున్నాయో కదా. జస్ట్ లైక్ సన్ఫ్లవర్స్ లానే ఉన్నాయి, చూడ్డానికి కళ్ళకి భలే ఆహ్లాదంగా అనిపించింది నాకు. సో చూడండి ఈ మైక్రో గ్రీన్స్ కూడా ఎంత బాగున్నాయో, చూడ్డానికి చాలా బాగుంటాయి, అట్లాగే తినడానికి కూడా. ఈ మైక్రో గ్రీన్స్ని మనం చపాతీల్లో వేసేసుకోవచ్చు, సలాడ్స్లో వేసుకోవచ్చు, కర్రీస్లో. జస్ట్ లైక్ కొత్తిమీర ఎలా యూస్ చేస్తామో ఈ మైక్రో గ్రీన్స్ని కూడా మనం అన్నిట్లో అలా యూస్ చేసుకోవచ్చు.
సో జనరల్గా డెకరేషన్కి కూడా వాడుతూ ఉంటారు హోటల్స్లో చూస్తూ ఉంటే. సో ఇది మెంతి కూర అన్నమాట. మెంతి కూర గురించి అందరికీ తెలిసిందే కదా. ఇది చిన్న చిన్నగా ఉన్నప్పుడే తినేస్తాం మనం, పప్పులో వేసుకోవడం కానీ అలా చేస్తాము. సో మైక్రోగ్రీన్స్ని వాడటం నేర్చుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో చూడండి, అసలు చూస్తుంటేనే చాలా అప్పుడే తినేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇవి పౌడర్ కూడా చేసుకోవచ్చు అండి. పౌడర్ కూడా చేసుకొని స్టోర్ చేసుకొని మనము కూరల్లో, సలాడ్స్లో, తర్వాత మనం డ్రింక్స్ చేసుకుంటాం కదా, జ్యూస్లు చేసుకుంటాం కదా, ఆ జ్యూసుల్లో కూడా అట్లా కూడా వేసుకోవచ్చు. సో అలా చేయడం వల్ల కూడా డి విటమిన్ ప్లస్ ఆ మొక్కల్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ కూడా మన ఆహారంలోకి ఇదవుతాయి కాబట్టి, సో మంచి బలవర్ధకమైన ఆహారము ఈ మైక్రోగ్రీన్స్ అనేది. చూడండి, ఇవి వచ్చేసేసి కీరా అన్నమాట. కీర దోశ ఒకసారి పెట్టాము, కొంత క్రాప్ తీసాము. సో మళ్ళీ ఇప్పుడు పెట్టామన్నమాట. కీరా దోశ కూడా చాలా మంచిది మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అందరు ఇష్టపడతారు కదా సలాడ్ రూపంగా తీసుకోవడం కానీ, మామూలుగా అలా తినటం కానీ చేస్తూ ఉంటాం కదా. సో ఈ లైన్ మొత్తం అన్నమాట, ఆ 2 వరుసలు కూడా కీరానే మేము పెట్టాము. సో చిన్న చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇవి త్వరగానే వచ్చేస్తాయి అండి, మొక్కలు వస్తాయి త్వరగానే, కాయలు కూడా వచ్చేస్తాయి. సో ఒకసారి తీసాము. ఈ లైన్లు 2 లైన్లు మొత్తము కీరానే అన్నమాట. సో తర్వాత ఇది వచ్చేసి మష్రూమ్స్లో డార్క్ రూమ్ అండి. ఇట్లా తయారు చేసిన బ్యాగ్స్ని మనం ఇట్లా ఒక డార్క్ రూమ్లో పెట్టుకున్న తర్వాత 21 డేస్కి ఇట్లా తెల్లగా తయారవుతూ ఉంటాయి అన్నమాట బ్యాగ్స్ ఈ డార్క్ రూమ్లో పెట్టినప్పుడు. ఇది ఫుల్ అన్నమాట, ఫామ్ అయిపోయింది. ఇంకా దీన్ని కట్ చేసి దాని మీద కేసింగ్ చేసుకొని మనం మష్రూమ్స్ తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి డార్క్ రూమ్ బెడ్స్ అన్నమాట. ఇవి బెడ్స్ అంటారు వీటిని. సో ఇలా షెల్ఫ్స్ తయారు చేయించి దానిలో పెట్టామన్నమాట. అంటే ఎక్కువ పడతాయి కదా షెల్ఫ్స్ అయితే. సో అట్లా ఇవన్నీ సరుగుడు బాదులతో చేయించిన షెల్ఫ్స్ అన్నమాట, స్టాండ్స్. సో ఇట్లా బ్యాగులు తయారు చేసిన తర్వాత ఈ రూమ్లోకి షిఫ్ట్ చేస్తాము. షిఫ్ట్ చేసి 21 డేస్ అట్లా డార్క్ రూమ్లో ఉంచుతామన్నమాట. ఆ డార్క్ రూమ్లో ఉన్నప్పుడు అలా మైసీలియం అలా వైట్గా ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. చూడండి, తెల్లగా అవుతుంది కదా బ్యాగ్. సో దీన్ని కట్ చేసి వాటిపైన మట్టి వేసి వాటరింగ్ చేస్తూ ఉంటే మనకి మష్రూమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇవేంటి అంటే ఆల్రెడీ ఒకసారి క్రాప్ 2 సార్లు ఇప్పుడు చూస్తున్నారు కదా పక్కన ఉన్నవి, అవి అయిపోవచ్చినాయి అన్నమాట. సెకండ్ క్రాప్ కూడా వాటిపైన మట్టి తీసేసి మిగతా దాన్ని ఇట్లా టబ్స్లో వేసి మళ్ళీ కేసింగ్ చేస్తాం. అంటే మళ్ళీ మట్టి వేస్తే మళ్ళీ అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ అయిపోయిందనమాట, ఇంకా తీసివేయాలి. అవన్నీ క్రాప్ అయిపోయింది, ఇంకా తీసేసి బయట వేసేస్తాము. సో అయిపోయింది ఇంకా దానిలో, అంటే ఆ పై వరకు తీసేసి ఆ మిగతాదంతా ఒక టబ్లో వేసి ఇట్లా చేస్తూ ఉంటాము. సో చూడండి, మష్రూమ్స్ చిన్న చిన్న మష్రూమ్స్ అన్నమాట ఇవి. సో ఇవి వచ్చేసి ఏంటంటే మట్టిని ఉడకబెట్టడానికి ఇట్లా 2 ఇది మట్టి, ఇట్లా దానిలో పెట్టేసేసి వీటిల్లో పెట్టేసేసి ఉడకబెడతామన్నమాట. ఒక 3 గమేళాలు పడుతూ ఉంటుంది. ఇట్లాంటి గిన్నెలు 3, ఇంకా 2 ఉన్నాయి కింద చూడండి. సో ఇలా డ్రమ్ముల్లో పెట్టి ఉడకబెడతాము. తర్వాత ఇది వచ్చేసేసి ఏంటంటే అలా మష్రూమ్స్ క్రాప్ తీయడం అయిపోయిన తర్వాత ఆ ప్లాస్టిక్ కవర్ తీసేసి ఇక్కడ ఇలా వేసేస్తాము. కొంచెం మట్టి, కొంచెం గొర్రెల ఎరువు వేసి వానపాములను వదులుతాము దీనిలోకి. సో అదంతా కూడా మంచి మాన్యూర్ కింద తయారైపోతుంది, మనకి కంపోస్ట్ అయిపోతుంది అనమాట. ఈ కంపోస్ట్ని మొక్కలకి యూజ్ చేసుకుంటాం మేము. చాలా అంటే మంచి హెల్దీ కంపోస్ట్ ఇది.
మొక్కలు బలంగా పెరుగుతాయి, పచ్చగా పెరుగుతాయి. సో ఇదంతా మష్రూమ్స్ తీసేసిన తర్వాత ఇలా కంపోస్ట్గా చేసుకున్నాం. చూడండి దీనిలో కూడా వస్తాయి అన్నమాట మష్రూమ్స్. చూస్తున్నారుగా, మైసీలియం ఇంకా ఉన్నప్పుడు ఇట్లా మష్రూమ్స్ బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో మేము ఇట్లా మా కంపోస్ట్ని, మా మాన్యూని మేమే తయారు చేసుకుంటూ ఉంటాము. ఇది వచ్చేసి ఒక రూమ్ అన్నమాట. దీనిలో కూడా స్టాండ్స్ అవి చూడండి, ఇంకీ క్యాప్స్ అన్నమాట. ఇవి బాగుంటాయి చూడడానికి, కానీ అవి తీసివేయాలన్నమాట. సో ఇట్లా స్టాండ్స్ చేయించుకున్నాము, అంటే ఎక్కువ పట్టడానికి అన్నట్టు. చూడండి ఈ మష్రూమ్ కూడా చాలా బాగుంది కదా, బట్ అది మనకి యూజ్ అవ్వదు, కానీ అందంగా ఉంటాయి. సో చూడండి ఇట్లా మష్రూమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా స్టాండ్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇట్లా లైటింగ్ ఎటు ఉంటే అటువైపుకి టర్న్ అవుతూ ఉంటాయి మష్రూమ్స్, లైటింగ్ ఉన్న వైపుకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మనం టెంపరేచరు, హ్యూమిడిటీ చూసుకోవడానికి మీటర్స్ అన్నమాట. వాటి ద్వారా రూమ్లో టెంపరేచర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ అంటే గాలిలో తేమ శాతం ఎంత ఉంది అనేది మనకి తెలుస్తుంది. అదంతా కూడా మైసీలియం. అట్లా చిన్న చిన్న పిన్ హెడ్స్ అంటారు వాటిని. అవి అలా పెద్దవవుతూ ఉంటాయి అన్నమాట, చిన్నగా వచ్చి పెరుగుతూ ఉంటాయి. బాగున్నాయి కదా బుజ్జి బుజ్జి మష్రూమ్స్. ఇదంతా ఒక హాల్లో అన్నమాట, హాఫ్ పార్ట్. ఇది హాఫ్ పార్ట్. ఇంకా చాలా మష్రూమ్స్ కోసేసామన్నమాట. ఇది కొంచెం లాస్ట్ స్టేజ్లో ఉన్న బ్యాగ్స్ ఇవి. చూస్తున్నారు కదా, కొన్ని కొన్ని చూస్తుంటేనే మన మనసుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా వాటితో కలిసి వర్క్ చేస్తూ ఉంటే ఇంకా ఆనందమే వేరుగా ఉంటుంది. ఇది ఇంకో రూము. ఈ రూమ్లో ఇట్లా కింద పెట్టేసామన్నమాట, అల్మార్లోనూ కింద పెట్టేసాము. దీనిలో కూడా మష్రూమ్స్ చూడండి, ఒకే చోట అలా గుత్తులు గుత్తులుగా కూడా వస్తూ ఉంటాయి. ఆ మష్రూమ్స్తో వర్క్ చేస్తుంటే చాలా బాగుంటుందండి. అవి పసిపిల్లల్లా అనిపిస్తాయి అన్నమాట. వాటిని చూడడం కూడా అలాగే చూడాలి మనం. చాలా పసిపిల్లల్ని ఎలా పెంచుతామో ఈ మష్రూమ్స్ని కూడా అలాగే పెంచాలి. వాటిని డైలీ పలకరిస్తూ ఉండాలి. చూడండి మైసీలియం ఎంత బాగా వచ్చిందో, అట్లా ఫుల్ అన్నమాట. ఇంకా అదంతా కూడా మష్రూమ్స్లా కన్వర్ట్ అవుతుంది. చూసారుగా, వైట్గా వచ్చేసింది పైన అంతా. మంచిగా టెంపరేచరు, హ్యూమిడిటీ మెయింటైన్ చేస్తే చాలా మంచి క్రాప్ వస్తుంది మష్రూమ్స్లో. వీటితో ఉండడం భలే ఆనందంగా ఉంటుంది. సో మళ్ళీ కొంతసేపు మొక్కల్లోకి వచ్చేసాము. చూడండి ఎంత పచ్చగా, అక్కడి నుంచి రాబుద్ది కాదనమాట అసలు. ఎంతసేపు ఆ చెట్లలో తిరుగుతూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. కాసేపు ఆ మష్రూమ్స్లోకి, కాసేపు ఈ మొక్కల్లోకి అటు ఇటు తిరుగుతూ ఉంటాను. ఏదో ఒకటి వీటిని పలకరిస్తూ ఉంటాను అన్నమాట. చెట్లతో మాట్లాడుతూ ఉంటే కూడా భలే ఆనందంగా ఉంటుంది మనకి. ఇది ఎవరైనా ట్రై చేయండి, చెట్లతో మాట్లాడడం. ఆ ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంటుంది. సో చూడండి, అసలు ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళడమే చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. అదిగోండి వచ్చినాయి ఎర్రమిరపకాయలు, రెడ్గా అయిపోయినాయి. 4 రోజులు కొయ్యకపోతే అవి రెడ్గా టర్న్ అయిపోతుంది. ఇదేదో పురుగు వచ్చిందనమాట, వెరైటీగా ఉంది అని తీసాను. చూడండి, అది మిర్చికి వచ్చిన పురుగు అనమాట. నత్తలా ఉంది, స్నైల్లా ఉంది అది చూడ్డానికి. సో తీసి అదొక్కటే ఫస్ట్ టైం కనిపించింది నాకు ఇన్ని రోజుల్లో. చూడండి
ఆ కలర్ ఎంత బాగుందో కదా, మిర్చి కలర్, రెడ్ మిర్చి అండ్ గ్రీన్. ఇవి అస్సలు కారం లేవండి, చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, అంత ఘాటుగా అయితే ఏం లేవు. వీటితో చట్నీ చేసుకుంటే చాలా బాగుంది. సో కాసేపు అలా తిరుగుతూ ఉంటా మొక్కల్లో, కాసేపు మష్రూమ్స్ దగ్గర కొంతసేపు వాటిని వీటిని పలకరిస్తూ వాటితో ఎంజాయ్ చేస్తూ ఉంటా అన్నమాట. సో అస్సలు టైం తెలియదు. సో మళ్ళీ మేము ఇంకొక పని పెట్టుకున్నాము. సో గుంటూరు నుంచి మిర్చి యార్డ్ నుంచి ఇట్లా మిర్చి తెప్పించాము. మిర్చి తెప్పించి దాన్ని అదే కారంలాగా చేసి సేల్ చేస్తున్నాము. ఇదిగోండి కారం, ఎంత బాగుందో కదా కలరు, చూడండి. ఇది పచ్చి కారం అన్నమాట. సాంబార్ కారం కూడా చేస్తాము. ఇది ఘాట్ అయితే బాగుండింది, కారం బాగుంది. సో మష్రూమ్స్ అన్నీ మార్కెట్కి పంపిస్తూ ఉంటాము, సేల్ చేస్తూ ఉంటాము. కొన్నిటిని కట్ చేసి డ్రై చేస్తాము. డ్రై మష్రూమ్ కూడా మన హెల్త్కి చాలా మంచిది. అలా డ్రై చేయడం వల్ల డి విటమిన్ అనేది మష్రూమ్స్లో బాగా ఇంక్రీజ్ అవుతుంది. మామూలుగానే మష్రూమ్ అంటే ఫుల్ ఆఫ్ లోడెడ్ విత్ ప్రోటీన్. సో దానికి తోడు ఈ డి విటమిన్ కూడా యాడ్ అవుతుంది. సో కొంచెం డ్రై చేసి సేల్ చేద్దామని చెప్పి మష్రూమ్ని డ్రై కూడా చేస్తున్నాము. అట్లా ఇవి వచ్చేసేసి వేయింగ్ మిషన్స్ అన్నమాట. ఇది పెద్దది, ఇంకొకటి చిన్నది. సో మష్రూమ్స్ వేయి చేయడానికి, కారం వేయి చేయడానికి ఈ ఎక్విప్మెంట్ అన్నమాట. సో ఇట్లా కట్ చేసేసి ఆరబెట్టేస్తాము, లోపలే ఆరబెట్టేస్తాము. డ్రై మష్రూమ్ కూడా ఇప్పుడు చాలామంది వాడుతున్నారు. మళ్ళీ ఈ డ్రై మష్రూమ్ని పౌడర్ కూడా చేస్తాము. పౌడర్ కావాలన్నా కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. డ్రై మష్రూమ్ అవైలబుల్గా ఉంటుంది, ఫ్రెష్ మష్రూమ్ అవైలబుల్గా ఉంటుంది. అట్లాగే మష్రూమ్ ఇది వచ్చేసి స్పాన్ అంటారండి. అదే అంటే జనరల్ భాషలో చెప్పుకోవాలంటే మష్రూమ్ విత్తనము అని చెప్పి. సో విత్తనం కాదు, ఆ మైసీలియంని జొన్నల మీదకి, వడ్ల మీదకి అట్లా ఇనాక్యులేట్ చేస్తారు. దీని నుంచే మనకి మష్రూమ్ అనేది వస్తుంది. సో ఇది స్పాన్ అన్నమాట, ఇట్లా ఉంటుంది స్పాన్ అంటే. సో ఇదిగోండి మిర్చి బస్తాలు, ఒక 2 టైప్స్ ఆఫ్ మిర్చి తీసుకున్నాము, 2 మిక్స్ చేస్తాము. చాలా బాగుంది కారం అయితే. సో ఎవరికైనా కావాలి అని అంటే ఆర్డర్ చేయొచ్చు. నేను మా నంబరు అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెష్ మష్రూమ్స్ కావాలన్నా, డ్రై మష్రూమ్స్ కావాలన్నా, తర్వాత మష్రూమ్ పౌడర్ కావాలన్నా, అట్లాగే మష్రూమ్ పికిల్ కావాలన్నా, కారం కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు, మేము పంపిస్తాము. సో మా నంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. సో చూడండి కారం, అదే కూర కారం కూడా చేస్తామండి. కారం 2 టైప్స్, పచ్చికారము, కూరలో కారం 2 చేస్తాము. మీరు ఆర్డర్ చేయొచ్చు, మీకు ఎట్లా కావాలంటే అట్లా ప్యాక్ చేసి పంపిస్తాము. కేజీ ప్యాకెట్స్ కానీ, హాఫ్ కేజీ కానీ, పావు కేజీ కానీ అట్లా ప్యాకెట్స్ చేసి పంపిస్తాం. చూడండి ఇట్లా ఎండబెడతామన్నమాట. మిరపకాయలు ఎండబెట్టాము. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇవి ఘాటు కూడా ఉన్నాయి. కారం అన్న తర్వాత ఘాటు ఉంటేనే బాగుంటుంది కదా. సో అట్లా ఎండలో ఎండబెట్టేసి దాన్ని పౌడర్ చేస్తాము. పౌడర్ చేసి ప్యాకింగ్ చేసి సేల్ చేస్తామన్నమాట. ఎండ బాగుంది. సో మిరపకాయలు త్వరగానే ఎండిపోతున్నాయి. అది చూడండి మా బాబు మిరపకాయల్ని బయట ఎండలో పెట్టడం కోసం పాటలు పడుతున్నారు. ఇవి పట్టుకుంటే చాలా మంటగా ఉంటాయండి, అయినా వాడు వినట్లేదు. చూడండి ఎట్లా చేస్తున్నాడు. కుమారి తను మా ఫామ్లో వర్క్ చేస్తుంది.
ఆమె వీడు కలిసి మిరపకాయలు ఎండబడుతున్నారు. చాలా కష్టపడుతున్నారు ఇద్దరు. సో కొంచెం కొంచెం అండి, అంతా ఒక్కసారే పట్టించము. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా చేసి ఇస్తాము. స్టాక్ అనేది పెట్టము. కారం మీరు ఆర్డర్ చేయగానే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి ఇస్తాము. మనం ఓన్గా చేసిన ప్రోడక్ట్ ఏదైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. హైజీన్గా చేస్తాము. ఇది సీలింగ్ మిషన్ అండి. మష్రూమ్స్ కానీ, కారం కానీ, పికిల్ కానీ ఏదైనా సీల్ చేసుకోవడానికి అది సీలింగ్ మిషన్. అట్లాగే ఇది ఫ్రిడ్జ్ అనమాట. ఎప్పుడన్నా మష్రూమ్స్ కొంచెం మిగిలితే ఏం చేస్తామంటే కాటన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, కాటన్ బ్యాగ్స్లో పెట్టి పెడతామన్నమాట. సో ఇంకా ఎక్కువ రోజులు చక్కగా ఉంటాయి అన్నమాట. కాటన్ బ్యాగ్స్ యూస్ చేస్తాం. ఇది డ్రై మష్రూము, ఆల్రెడీ డ్రై చేసి ప్యాక్ చేసి పెట్టాము. సో ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఎంత క్వాంటిటీ కావాలంటే అంత పంపిస్తాము. ఇది డ్రై మష్రూమ్ అన్నమాట. చాలా బాగుంటుంది. జస్ట్ మనము వండుకోవాలి అనుకున్నప్పుడు వేడి నీళ్ళల్లో వేసి కొంతసేపు నాననిచ్చి తర్వాత అప్పుడు మెత్తపడతాయి. తర్వాత మనం వండుకోవడమే. ఇది వచ్చి హ్యూమిడిఫైయర్. ఈ మష్రూమ్స్ రూమ్స్లో మన హ్యూమిడిటీ పెంచుకోవడం కోసం ఈ హ్యూమిడిఫైయర్ని వాడతాము. అట్లాగే ఇవి కవర్స్, మష్రూమ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి పెద్ద కవర్స్ అన్నమాట. తర్వాత ఈ టబ్స్ మష్రూమ్ కోసుకొని చాలా వస్తాయండి. మా ఫామ్లో అయితే రోజుకి 20 to 25 kgs వస్తాయి. సో అంత పెద్ద బుట్టల్లో వేయాల్సి వస్తుంది. సో అట్లాగే చాకు, క్లాత్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము. కొన్ని ప్లాస్టిక్ ఏమంటారు అదే చేపల లాంటివి, ప్లాస్టిక్ పరదాలు, కవర్స్, ఇవన్నీ ప్యాకింగ్ కవర్స్. ఇట్లా మష్రూమ్ ప్యాక్ చేయడానికి కవర్స్కి హోల్స్ చేస్తామన్నమాట. సో హోల్స్ చేసి రెడీగా పెట్టుకుంటాము. రోజు ప్యాకింగ్ చేయాలి కదా. సో ఇవన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్ అన్నమాట. 1/2 kg, కేజీ, 200 grams, ఎక్కువ 200 grams ప్యాకింగ్ చేస్తాము. 1/2 kg ప్యాకింగ్ చేస్తాము, కేజీ ప్యాకింగ్ చేస్తాము. సో ఇవన్నీ ప్యాకింగ్ మెటీరియల్. సో ఈ ఆరంతా కూడా అవే అన్నమాట. తర్వాత ఇది వచ్చేసి బయటికి కూడా మష్రూమ్స్ పంపిస్తూ ఉంటాము. సో బయటికి పార్సిల్ చేసేటప్పుడు టేప్ వేయడానికి టేప్స్ అన్నమాట. ఇది వచ్చేసి అదే ఈ కవర్స్కి పంచింగ్ చేయడానికి పంచింగ్ మిషన్. ఇది కవర్ పంచింగ్ మిషన్ ఇది. సో దీంతో పంచింగ్ చేస్తాము. తర్వాత మనం మష్రూమ్స్ ఉన్న రూమ్లోకి వెళ్ళడానికి కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి ఎవరైనా సరే. సో డెటాల్ వాటర్ యూస్ చేస్తాము. సో ఇవి డెటాల్ బాటిల్స్ స్టాక్ అన్నమాట. తర్వాత ఇవన్నీ ట్రేస్ అన్నమాట. మనం మష్రూమ్స్ కోసుకోవడానికి కోసి ఈ ట్రేస్లో పెడతాము. ఈ ట్రేస్లో పెట్టి తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేస్తాము. సో ఇలా ఇవన్నీ ట్రేస్. తర్వాత జస్ట్ మనం కూర్చోవడానికి స్టూల్స్ అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అటు పక్క ఎక్కడో ఉన్నట్టున్నాయి. ఇది క్లాత్ బ్యాగ్ అని చెప్పా కదా. మష్రూమ్స్ ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా స్టోర్ చేయడానికి ఇలాంటి క్లాత్ బ్యాగ్ వాడతాం మేము. సో దీనివల్ల మష్రూమ్ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ మష్రూమ్కి వాటరింగ్ చేయడానికి మినరల్ వాటర్ యూస్ చేస్తాం మేము. సో ఆ మినరల్ వాటర్ బాటిల్స్ అన్నమాట ఇవి. తర్వాత ఇది వచ్చేసి మష్రూమ్లో మనము గడ్డిని నానబెట్టిన తర్వాత ప్రెస్ చేయాల్సి ఉంటుంది, వాటర్ తీసేయాల్సి ఉంటుంది. ఇది ప్రెస్సింగ్ మిషన్ అన్నమాట. సో ఈ ప్రెస్సింగ్ మిషన్తో మేము గడ్డిని ప్రెస్ చేస్తాము. ఈ పార్ట్ వచ్చి అక్కడ కింద పెడతాము, దీనిలో గడ్డి వేసి ప్రెస్ చేస్తామన్నమాట.
ప్రెస్ చేస్తే ఆ గడ్డిలో వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. సో ఆ తర్వాత బ్యాగింగ్ స్టార్ట్ చేసుకుంటాము. సో ఇది ప్రెస్సింగ్ మిషన్ అనమాట. ఇది వచ్చేసేసి గడ్డి చాప్ మిషన్, చాప్ కటర్ అంటారు. గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి ఈ చాప్ కటర్ని యూజ్ చేస్తాము. సో మష్రూమ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి గడ్డి అండి. సో ఆ గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడానికి ఈ మెషిన్ అనమాట. సో ఇది యూజ్ చేస్తాము. తర్వాత ఇవి వచ్చేసేసి ఇదన్నమాట వర్మీ కంపోస్ట్ బ్యాగ్స్. ఇవి వర్మీ కంపోస్ట్ ఒకేసారి తెచ్చేసుకుంటాము. ఇది వచ్చేసి కోకోపీట్ అనమాట. మొన్న వర్షానికి కొంచెం తడిచింది. ఇది కోకోపీట్ మొక్కలకి వాడతాము, వెరాజ్ మష్రూమ్కి కూడా వాడతాము. ఇది కోకోపీట్ అండి. ఒకేసారి తెప్పించేసుకొని మొక్కలకి కావాల్సింది మొక్కలకి, మష్రూమ్స్కి కావాల్సిన మట్టి తయారు చేస్తాం కదా, దానిలో ఈ కోకోపీటు, వర్మీ కంపోస్టు, మట్టి అన్నీ కలిపి మేము కేసింగ్ మెటీరియల్ చేసుకుంటాము. సో దానికి ఇది కావాలి కాబట్టి ఎక్కువే తెప్పించి స్టోర్ చేసుకుంటాం అన్నమాట. మొక్కలకు కూడా చాలా బాగుంటుంది. ఇది వరిగడ్డి అండి. వరిగడ్డిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్టోర్ చేస్తాము. చూడండి, అంగుళం ముక్కల కింద కట్ చేసాము. సో ఇలా స్టోర్ చేస్తామన్నమాట. దీన్ని యూస్ చేసుకుంటూ ఉంటాము ఎప్పటికప్పుడు. ఇట్లా ఫ్రెష్గా ఉండాలి గడ్డి. సో ఇలా స్టోర్ చేస్తామన్నమాట కట్ చేసిన గడ్డిని. చూస్తున్నారుగా. సో ఇవి ఏంటంటే చెప్పాను కదా ఫస్ట్లో, మష్రూమ్స్ క్రాప్ అయిపోయిన తర్వాత ఇంకా తీసేసి ఇట్లా ఒక చోట వేసేస్తామన్నమాట. ఆ వేస్ట్ అనమాట. అంటే వేస్ట్ ఏం కాదు, దీన్ని మళ్ళీ కంపోస్ట్గా చేసుకుంటాము. సో ఒక చోట అట్లా పడేస్తాము. తర్వాత దీన్ని కంపోస్ట్గా మార్చుకొని మళ్ళీ మొక్కలకి యూజ్ చేసుకుంటాము. సో చూడండి, చుట్టుపక్కల ఎంత బాగుందో కదా, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా హాయిగా, చాలా బాగుంటుంది అన్నమాట ఫామ్ దగ్గర. సో ఈ మెటీరియల్ వచ్చేసి ఏంటంటే లోపల చూసారు కదా స్టాండ్స్, అవి చేయించుకోవడానికి, అంటే వేరే చోట నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసాము ఇంకో ఫామ్ని, మష్రూమ్ ఫామ్ని. సో అక్కడి అన్నమాట. ఇవన్నీ కూడా మేము స్టాండ్స్ తయారు చేసుకోవడానికి యూస్ చేసుకుంటాము. ఇప్పుడు చాలా వరకు చేయించాము, ఇంకా కొన్ని అట్లా ఉంచామన్నమాట నెక్స్ట్ మళ్ళీ చేయించుకోవడం కోసం అని చెప్పి ఈ మెటీరియల్ని మేము ఇక్కడ స్టోర్ చేసాము. ఇవి వచ్చేసేసి సిమెంట్ వరలు. దీనిలోనే మేము గడ్డిని నానబెడతాము. సో ఇంకా పక్కన అరేంజ్ చేయాలి ఇవి. సో ఇలా వరల్లాగా కట్టించేసి వీటిల్లోనే మేము గడ్డిని నానబెట్టుకుంటాం అన్నమాట. ఇంకా చాలా పని ఉంది కొంచెం. సో ఇవి ఒక పక్కనకి షిఫ్ట్ చేసి అక్కడ చెయ్యాలి. సో కొంచెం టైం ఉందన్నమాట. ఇట్లా సిమెంట్ వరలు అన్నమాట. తర్వాత ఇది డెటాల్ వాటర్ కలుపుకునే బకెట్ ఇది. సో ఇక్కడ ఎవరు ఫామ్లోకి వచ్చినా కూడా అది కాలు కడుక్కొని రావాల్సిందే. అందరినీ అలౌ చేయము జనరల్గా. ఇది వచ్చేసేసి మందు మాత్రమే స్ప్రే చేయడానికి ఉపయోగించే స్ప్రేయర్ అనమాట. అంటే మష్రూమ్స్ క్రాప్ అయిపోయిన తర్వాత ఆ రూమ్ని మళ్ళీ మేము కెమికలైజ్ చేస్తాము ఒకసారి, ఏమన్నా పురుగులు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే పోవడానికి. ఇది ఫార్మాలిన్ని స్ప్రే చేస్తాము. ఒక 24 hours అలాగే ఉంచి తర్వాత ఓపెన్ చేసేసి ఒక 1 day అంతా తర్వాత మళ్ళీ మష్రూమ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాము. ఇవన్నీ ప్లాస్టిక్ డ్రమ్స్ అన్నమాట. వీటిల్లో కూడా గడ్డిని నానబెట్టుకోవచ్చు. ఇలాంటి డ్రమ్స్లో కూడా నానబెట్టుకోవచ్చు అన్నమాట. సో ఈ డ్రమ్స్ని కూడా యూస్ చేస్తాము. సో మా ఫామ్లో ఏమేమి ఎక్విప్మెంట్ ఉన్నాయి, అసలు మేము ఏం చేస్తున్నాము, ఏమేమి ఉంటాయి అనేది మీకు ఒకసారి జస్ట్ టూర్ లాగా చూపిస్తున్నాను. ముందు అసలు మష్రూమ్స్ ఎట్లా చేస్తారు, అసలు మష్రూమ్స్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి,
మష్రూమ్స్ పెంచడం ఎలా స్టార్ట్ చేయాలి స్టెప్ బై స్టెప్ నేను వీడియోస్ మీకు పెడతాను. ఇవి మట్టి కలుపుకోవడానికి, మట్టి ఉడకబెట్టుకోవడానికి అట్లాంటి గిన్నెలు అన్నమాట. ఇవి మట్టి కోసం యూస్ చేస్తాము ఈ గిన్నెల్ని. చూసారుగా మిరపకాయలు తొడిమెలు తీసేస్తాము. తొడిమెలు తీసేసి వాటిని కారం పట్టిస్తాము అన్నమాట. ఇవి వేస్ట్గా పక్కన పెట్టాము. ఇది ఏ రూమ్లో ఆ రూము వాటర్ స్ప్రేయర్స్ అండి. ఇట్లా ఇక్కడ పెడితే ప్రతి రూమ్కి వచ్చేస్తుంది. దీంతో వాటర్, ఆ మినరల్ వాటర్ చూసారు కదా, ఆ మినరల్ వాటర్ని మేము స్ప్రే చేస్తాము. వాటరింగ్. ఇవి వచ్చేసి గ్యాస్ సిలిండర్స్ అండి. ఇది కూడా ఇక్కడ ఉంది కదా, ఈ గ్యాస్ సిలిండర్స్ ఏంటంటే మట్టి ఉడకబెట్టుకోవడానికి గ్యాస్ సిలిండర్స్ యూస్ చేస్తాము. బయట చూసారు కదా డ్రమ్స్ మట్టి పెట్టినవి, వాటికి. ఇది ఇంకొక స్ప్రేయర్ అనమాట, ఈ రూమ్లో స్ప్రేయరు. అంటే మాకు ఒకటి ఆఫీస్ రూమ్ కింద, ఒక పోర్షన్ వచ్చేసి డార్క్ రూమ్ కింద, 2 పోర్షన్స్ వచ్చేసి లైటింగ్ రూమ్ కింద యూస్ చేస్తాము. సో ఇలాంటి టబ్స్ మాకు వర్క్ చేసేటప్పుడు యూస్ అవుతాయి. ఇది వచ్చేసి నిచ్చెన అనమాట. లైటింగ్స్ అవన్నీ పెట్టుకోవడానికి, లైట్లు పెట్టుకోవడానికి, ఏమైనా పరదాలు కట్టుకోవడానికి అలాంటి వాటికి యూస్ చేస్తాము. ఇగోండి లైట్స్. ఇట్లా ప్రతి మష్రూమ్ మీద లైట్ పడేలాగా మనం అరేంజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ఒక రూమ్ అన్నమాట. ఇది హాల్. 2 పార్టీషన్స్ చేసాము. ఆ పక్కన ఇంకో రూమ్ ఉంటుంది. చూడండి, ఇలా మష్రూమ్ని మనం కట్ చేస్తున్నాము. మష్రూమ్ని ఎలా పడితే అలా కట్ చేయకూడదండి, జస్ట్ ట్విస్ట్ చేయాలి. మష్రూమ్ని కొయ్యడము ఒక ఆర్ట్ అన్నమాట. ట్విస్ట్ చేస్తూ తీయాలి, లేకపోతే పక్కనున్నవి కూడా వచ్చేస్తాయి, ఇంకా పెద్దవి అవుతాయండి. బట్ మనకి ఇక్కడ మార్కెట్లో, విజయవాడ మార్కెట్లో ఏంటంటే మరీ పెద్దవి ఇష్టపడట్లేదు. సో కొంచెం చిన్నవే తీసేస్తున్నాము మేము. మామూలుగా అయితే ఇంకా పెద్దగా పెరుగుతాయి. చూడండి, వైట్గా మిల్క్ బ్యూటీస్ అంటారు వీటిని. అందుకే వీటికి మిల్కీ మష్రూమ్స్ అని పేరండి. ఇంత మిల్కీ వైట్లో ఉంటాయి. మంచి పోషక ఆహారం అన్నమాట. ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుతాయండి మష్రూమ్స్. చాలా రీసెర్చెస్ జరిగినాయి వీటి మీద. మంచి ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయి. వీటిలో ఫుల్ ప్రోటీన్ అండి. ప్రోటీన్ కావాల్సిన వాళ్ళు రోజు మష్రూమ్ని యూస్ చేయొచ్చు. మంచి బలవర్ధకమైన ఆహారం. దీనిలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అలాంటివి కూడా ఉంటాయి. మష్రూమ్ అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్కి ఒక రెమెడీ అండి. మష్రూమ్ని రోజు తీసుకోవడంలో తప్పేమీ లేదు. మంచి ఫుడ్ కదా, తీసుకోవడంలో తప్పేముంది. చూడండి, అది మష్రూమ్స్ని నేను కట్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది మష్రూమ్ కట్ చేయడం కూడా. ఆర్ట్ అని చెప్పాను కదా. సో వాటితో మాట్లాడుతూ, వాటితో కబుర్లు చెప్తూ, వాటిని కట్ చేస్తూ టైం అస్సలు తెలియదండి. ఫామ్లో ఉంటే మనకి టైమే తెలియదు అసలు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా మర్చిపోతాం. ఇట్లా తర్వాత కట్ చేసి ఇట్లా ఎండలో ఆరబోస్తామన్నమాట. అంటే పచ్చి సేల్ చేయగా. ఇవి మష్రూమ్ సీడ్స్, సారీ కీరా సీడ్స్ మళ్ళీ పెడుతున్నాము. చూడండి, అలా ఉంటాయి సీడ్స్. ఇట్లా పక్కన మళ్ళీ అవి కూడా కీరా మొక్కలే. ఇంకా పక్కన మళ్ళీ పెడుతున్నాము. ఒక బ్యాగ్లో వచ్చేసి 3 to 4 మొక్కలు పెట్టచ్చు.
వీటికి మళ్ళీ పైన ఇట్లా తాళ్ళలాగా కట్టాలన్నమాట. అంటే ఇది క్రీపర్స్ కదా, సో ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఆ క్రీపర్స్కి అవి క్రీప్ అయ్యేలాగా చేస్తామన్నమాట. అటు పాకేలాగా చేస్తాము. సో పైన ఇంకా క్రీపర్స్ అరేంజ్ చేయాలి. నేను అవి కూడా పెడతాను మీకు వీడియోస్. సో ఈ పట్టాలు చూస్తున్నారు కదా, ఇవేంటంటే రూములో టెంపరేచరు హ్యూమిడిటీ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పా కదండి, హ్యూమిడిటీ పెంచుకోవడం కోసం అనమాట ఆ పట్టాలు యూస్ చేస్తాం. కోసిన మష్రూమ్స్ ఇట్లా ఉంటాయండి. చూడండి ఎంత తెల్లగా ముద్దుగా బొద్దుగా అలా తినేయాలనిపిస్తాయి అన్నమాట. చాలామంది ఇలా పచ్చి కూడా తింటుంటారు. దీంతో కూర చేసుకోవచ్చు, పకోడీ చేసుకోవచ్చు, పికిల్ చేసుకోవచ్చు, మంచూరియా చేసుకోవచ్చు, చాలా రకాల ఫుడ్స్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి అలా ట్విస్ట్ చేయాలన్నమాట మష్రూమ్ కటింగ్ని. ఎలా పడితే అలా లాగేయకూడదు. ఇప్పుడు అలా లాగేస్తే ఆ పక్కన చిన్న బడ్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని చాలా జాగ్రత్తగా వాటిని ట్విస్ట్ చేస్తూ తీయాలి. మోస్ట్లీ నేనే చేస్తాను ఇవి తీయడం అనేది. అంతే, అట్లా ట్విస్ట్ చేస్తే వచ్చేస్తుంది. అవి చూడండి ఎంత తెల్లగా ముద్దుగా ఉన్నాయి. తర్వాత ఇట్లా క్లీన్ చేస్తామన్నమాట. ఆ చివరన మట్టి ఉంటుంది కదా, చాకుతో ఇట్లా తుడిచేసి ఆ చివర్లని చాకుతో కట్ చేస్తాము ఆ మట్టి పార్ట్ని. సో తర్వాత ఈ మష్రూమ్ మొత్తం మీరు యూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక్కసారి వాటర్లో కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసేసి ఈ మష్రూమ్స్ కడిగేసుకొని కొంచెం ఉడకబెట్టేసుకొని మీరు మీ స్టైల్లో మీరు కర్రీని చేసుకోవచ్చు, పికిల్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, మంచూరియా, పకోడీ ఎక్సెట్రా ఎక్సెట్రా అట్లాంటివన్నీ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఈ క్లీనింగ్ కూడా చాలా టైం పడుతుందన్నమాట. ప్రతి మష్రూమ్ని నీట్గా తుడిచి మట్టంతా తీసేసి అట్లా క్లీన్ చేస్తాము. సో మీకు ఎలాంటి డస్ట్ కూడా ఉండదు ఒక రకంగా. కెమికల్స్ ఏమీ వాడం కాబట్టి ఇంకా మంచి ఆర్గానిక్ అన్నమాట ఇవి. చూడండి ఎంత బాగున్నాయో బుజ్జి బుజ్జి మష్రూమ్స్. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా స్టార్ట్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న తక్కువ పెట్టుబడి పెట్టి చేసుకోవచ్చు. నేను ముందు ముందు వీడియోస్లో మీకు చూపిస్తాను ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి, అసలు ఎలా చేయాలి, మష్రూమ్ ఫార్మింగ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. చూడండి ఎంత బాగున్నాయో కదా. మిల్క్ బ్యూటీస్ అన్నమాట, మిల్కీ బ్యూటీస్, చిన్ని చిన్ని బేబీస్ అన్నమాట ఇవి. చూడండి తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి. అసలు మష్రూమ్ ఫామ్లోకి ఎవరన్నా వస్తే బయటికి వెళ్ళరు త్వరగా, అసలు ఎవరిని రానివ్వం. ఇంకెవరన్నా మన ఇయర్ బై వాళ్ళు వస్తే చూస్తూనే ఉంటారు వాటిని, ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో అనుకుంటా. సో అంత అట్రాక్ట్ చేస్తాయండి మష్రూమ్స్ అన్నీ. చూడండి మీకే అనిపిస్తుంది కదా. ఇవన్నీ ఒక రూమ్లో. ఆల్రెడీ ఇది సెకండ్ క్రాప్ అన్నమాట. ఫస్ట్ క్రాప్ అయిపోయింది, ఇవి ఫస్ట్ క్రాప్ వీటిలోవి. చూడండి ఫస్ట్ అన్నమాట, అందుకే అంత హెల్దీగా బాగా ఒత్తుగా వచ్చేస్తాయి. సో ఇట్లా కట్ చేసి ఆరబెట్టేస్తాము. ఎండలో ఆరబెట్టుకోవచ్చు, లేదు అంటే నీడలో అయినా ఆరబెట్టుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎండలో పెడితే 1 డేలోనే డ్రై అయిపోతుంది. ఇది పికిల్ అండి, మేము చేసిన పికిల్ చాలా టేస్ట్గా ఉంది. అదిగోండి పికిల్ చేసినప్పుడు వీడియో ఇది. ఇవి ఫామ్లో కోసిన కూరగాయలు. అదిగోండి టమాటాలు, బజ్జీ మిర్చి, క్యాప్సికము,
ఇవన్నీ మా ఫామ్లో కోసినయే. ఇవి ఇక్కడ తీసిన మష్రూమ్సే. ఇవన్నీ కూడా బయట సూపర్ మార్కెట్స్కి పంపిస్తాము, మామూలుగా సేల్ చేస్తాము. మీకు ఎవరికైనా కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుందండి, మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు, మష్రూమ్స్ తీసుకోవచ్చు. విజయవాడ వాళ్ళైతే ఆయుష్ హాస్పిటల్ దగ్గర ఉంటుంది, తీసుకొని. ఇవి పచ్చిమిర్చి అండి, చూసారుగా, గ్రీను రెడ్. ఇది డ్రై మష్రూమ్, డ్రై చేసిన మష్రూమ్. ఇది వచ్చి కర్రీ అండి, మష్రూమ్ కర్రీ. జస్ట్ లైక్ నాన్ వెజ్లా ఉంటుంది. వెజ్ తినే వాళ్ళు కూడా ఇది చేసుకొని తినొచ్చు, నాన్ వెజ్ వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇలా ప్యాకింగ్ చేస్తాము. ఇవన్నీ 200 గ్రామ్స్ ప్యాకింగు. ఇట్లా ప్యాకింగ్ చేసేసి పంపిస్తాము. సో ఇది కూడా మష్రూమ్ చూడండి, తీయడం అన్నమాట మష్రూమ్ని. ఒక్కొక్కసారి ఎన్ని తీసినా తరగవండి, అట్లా వస్తూనే ఉంటాయి. ఇక్కడ మన వాళ్ళకి ఇలా ఈ సైజువే ఇష్టపడతారు, అందుకని మేము చిన్నవే తీసేస్తాము. లేదు అంటే వీటికి ఇంకా డబల్ ట్రిపుల్ వస్తాయి అన్నమాట. బట్ అందరూ చిన్నవే ఇష్టపడుతున్నారు కాబట్టి సో చిన్న సైజులో ఉన్నప్పుడే తీసేస్తున్నాము. సో అదే చెప్పాను కదా, మీకు ఎవరికైనా కావాలి, ఆర్డర్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాము. విజయవాడ ఆయుష్ హాస్పిటల్ దగ్గర ఒక పాయింట్ ఉంటుందండి, మష్రూమ్స్ అక్కడ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. డోర్ డెలివరీ అయితే లేదు, సో మీరు అక్కడికి వస్తే తీసుకోవచ్చు అన్నమాట మష్రూమ్స్. మష్రూమ్ పికిల్ కావాలన్నా కూడా ఆర్డర్ బేస్ మీద చేసిస్తాము, సో అది కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు. అట్లాగే కారం కూడా తీసుకోవచ్చు. కారము, డ్రై మష్రూము, పికిళ్ళు, మష్రూమ్ పౌడరు అవి వేరే చోటకైనా కూడా పంపిస్తామండి కొరియర్లో. ఫ్రెష్ మష్రూమ్ అయితే పంపించలేము కానీ. సో ఇట్లా రోజు వచ్చిన మష్రూమ్స్ని ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటాము, ఎన్ని వచ్చినాయి, ఎంత మష్రూమ్ వచ్చింది మనకి, ఎంత సేల్ చేసాము అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి కదా. సో అదన్నమాట, ఇట్లా క్యాలిక్యులేట్ చేసి స్టోర్ చేస్తాము. పంపించేయగా మిగిలిన ఏమన్నా ఉంటే ఫ్రిడ్జ్లో పెడతాము. మోస్ట్లీ ఉండవు, ఎప్పుడైనా బాగా ఎక్కువ వచ్చినప్పుడు కొన్ని ఉంటాయి కదా, అవి అట్లా స్టోర్ చేస్తామన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో కదా చూడ్డానికే. అవి కేజీ దగ్గర 2 kgs అన్నమాట. వెయిట్ ఉంటాయండి, కొంచెం వెయిట్ ఉంటాయి. కర్రీ కూడా చాలా బాగుంటుంది, అంటే మనం చేసుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. మనం కాంబినేషన్గా కూడా వండుకోవచ్చు అన్నమాట. వీటిని టమాటాతో వండుకోవచ్చు, శనగపప్పుతో వండుకోవచ్చు, గోంగూరతో వండుకోవచ్చు, పెప్పర్ మష్రూమ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఆ వెరైటీస్ అన్నీ కూడా మనం మష్రూమ్తో ట్రై చేయొచ్చు. ఒక హెల్దీ ఫుడ్ అన్నమాట మష్రూమ్ అనేది. చూడండి బాగున్నాయి కదా. సో మీరు కూడా మీ డైట్లో మష్రూమ్ని ఒక పార్ట్గా చేసుకోండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతాయండి ఈ హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల. సో ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ కూడా మనకి చాలా అవసరము. ఆక్సిజన్ లెవెల్స్ని కూడా ఇది బాగా ఇంక్రీజ్ చేస్తుంది అని చెప్పి మొన్న ఒక వీడియో కూడా చూశాను నేను. సో మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి, మన ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవడానికి, హెల్దీగా ఉండడానికి ఈ మష్రూమ్ని మీ డైట్లో ఒక భాగంగా చేసుకోండి. మీకు ఇక్కడ చక్కగా ఫ్రెష్ మష్రూమ్ దొరుకుతుందండి. ఇప్పుడు ఆ బటన్ మష్రూమ్ వచ్చేసి మనకి నార్త్ సైడ్ నుంచి వస్తుంది, అది మనకి ఇక్కడికి వచ్చేసరికి 2 days అలా పడుతుంది. అది 48 కట్ చేసిన 48 hours కన్జ్యూమ్ చేయాలి.
బట్ మనం తినేది అంత హెల్దీ మష్రూమ్ అయితే కాదు. సో మేమైతే ఇక్కడ మీకు చక్కగా మీ కళ్ళ ముందే చూస్తున్నారు కదా, పెంచి ఫ్రెష్ మష్రూమ్ ఇస్తాము. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. పాడైపోయిన మష్రూమ్ తినే బదులు ఇలా మన కళ్ళ ముందు పెరుగుతున్న ఫ్రెష్ మష్రూమ్ తినటం మంచిది కదా. అట్లాగే మా దగ్గర ఇంకా ముందు ముందు కూరగాయలు అలాంటివి కూడా ప్లాన్ చేస్తున్నాము సేల్ చేయడానికి. ఓన్లీ ఆర్గానిక్ అన్నమాట. సో అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. చూడండి, ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము మొత్తము. ఆ రోజు ఎన్ని వచ్చినాయి ఏంటి, ఎవరెవరికి ఎంతెంత పంపించాలి, ఎంత మిగిలింది, ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని చూడండి అంత తెల్లగా బాగున్నాయి కదా. సో ఇది పికిల్ అండి, మష్రూమ్ పికిల్, మిల్కీ మష్రూమ్ పికిల్. ఇది వచ్చి మిల్కీ మష్రూమ్ పకోడీ. ఎమ్మీగా ఉంది కదా, బాగుంటుంది. సో ఇట్లా బయట వాళ్ళకి, ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి, క్యాటరింగ్స్కి అన్నిటికీ పంపిస్తాము. ఇది చిలక దొరికిందండి కానీ చచ్చిపోయింది. సో ఉరికినే దాన్ని. సో వెల్కమ్ టు మై సిస్టర్స్ హౌస్. ఇది మా అక్క వాళ్ళ హౌస్. చూడండి చుట్టూ మామిడి చెట్లు ఉంటాయి, చూసారుగా, మామిడి చెట్లు అన్నమాట ఇవి. వీళ్ళ ఇంటికి వెళ్తే అస్సలు రాబుద్ది కాదు. ఇది వచ్చేసేసి నేరేడు చెట్టు. చూడండి ఫుల్ ఇప్పుడు సీజన్ కదా, చెట్టు అంతా కాయలే ఉంటాయి. అవి చూసారుగా గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఇవి ఇలా చెట్టు నేరేడు కాయలు చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. గుత్తులు గుత్తులుగా ఉంటాయి. అయిగోండి చూడండి, అల్లం నేరేడు పళ్ళు బాగున్నాయి కదా. సో ఇది నేచర్ మనకిచ్చిన ఒక వరం అనే చెప్పుకోవాలి, నేరేడు పండ్లు. అదే మన పొట్టలో ఏమైనా వెంట్రుకలు కానీ గోళ్ళు కానీ అట్లాంటివి ఉంటే ఇవి తింటే పోతాయి అని చెప్తారు కదా. కంపల్సరీ ఈ అల్ల నేరేడు పళ్ళు మనం సీజన్లో తినాలి. 2 ఫౌంటైన్స్ ఉంటాయి వీళ్ళ ఇంట్లో. ఇవి మామిడి చెట్లు అండి. ఇది వచ్చి పునాస మామిడో అని అంటారు. ఇవి వచ్చి అరటి చెట్లు అన్నమాట. ఇది మామిడి చెట్టు, జామ చెట్లు, పెద్ద జామ చెట్టు ఉంటుంది. ఇది మామిడి చెట్టే. ఇది వచ్చేసి బిర్యానీ ఆకు, బేలీఫ్ అంటారు కదా, అదనమాట బిర్యానీ ఆకు చెట్టు. ఇది వచ్చేసి ఆరెంజ్ లెమన్ చెట్టు. ఇది మామిడి చెట్టు. చూసారా మామిడి పళ్ళు ఎంత బాగున్నాయో కదా. ఇట్లా అందరికీ చూడడం సాధ్యం కాదేమో అనిపిస్తుంది. చూడండి చెట్టు నిండా ఒత్తుగా ఒకే కొమ్మకు ఉన్నాయి అన్నమాట. చూసారా ఎట్లా ఉన్నాయో. ఇవి ఐ థింక్ బంగినపల్లి అనుకుంటున్నా. ఇవి చూడండి ఒకే కొమ్మకి ఎంత ఒత్తుగా వచ్చినాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో కదా. మామిడి పళ్ళు, ఐ మీన్ మామిడి కాయలు, పళ్ళు కాదు మామిడి కాయలు. చూడండి మన పండగలకి కానీ వాటికి చక్కగా మామిడి తోరణాలు కట్టుకోవడానికి బయట ఎవరిని అడగక్కర్లేదు, ఇంట్లో చెట్టు ఉంటే చాలు. చూడండి ఎంత బాగుంది కదా. అలా స్వింగ్ అవుతూ ఉంది మామిడి పండు, సారీ మామిడి కాయ. చాలా బాగుంటాయి ఇవి. చూడండి ఇది మామిడి చెట్టే. ఇవి అరటి చెట్లు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు. ఇలా కొబ్బరి చెట్లు ఆకాశంలో ఉంటాయి పైకి.
చాలా హైట్లో ఉంటాయి. చూడండి మామిడికాయలు కిందకి అలా వేలాడుతూ ఉన్నాయి అన్నమాట. మనకి చేతికి అందేస్తాయి కొన్ని. ఇవి అరటి చెట్లే. ఇవి వచ్చి బత్తాయి నిమ్మ చెట్లు, నిమ్మ చెట్టు, బత్తాయి చెట్లు. ఇవి బత్తాయి. ఇది చూడండి, చెప్పాక కొబ్బరి చెట్లు ఆకాశంలో ఉంటాయి అని. చూసారా, సూర్యుడు, కొబ్బరి చెట్లు ఎంత అందంగా ఉందో కదా. వీళ్ళ ఇల్లు వచ్చేసి ఒక అరెకరంలో ఉంటుంది. ఇది నిమ్మకాయ అన్నమాట, నిమ్మ చెట్టు. నిమ్మ చెట్టు ఇది. ఇది వచ్చి మామిడి చెట్టు. కింద గడ్డి చూసారా ఎంత పచ్చగా, పచ్చని తివాచి అంటారే అట్లా ఉంది. ఇది ఇంకో మామిడి చెట్టు. ఉసిరి చెట్టు కూడా ఉంది, అదిగోండి ఉసిరి చెట్టు. రాతి ఉసిరి అంటారు కదా, అది కార్తీక మాసం అప్పుడు అక్కడే పూజలు చేస్తుంటారు. ఇది మామిడి చెట్టు. ఇది వీళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు పెట్టిన చెట్లు అండి, పెద్ద పెద్ద చెట్లు అన్నమాట. చక్క నీడగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. అదిగోండి 5-6 మామిడి చెట్లు ఉంటాయి వీళ్ళ ఇంట్లో, అన్నీ పెద్ద పెద్దవి అన్నమాట. అరటి చెట్లు, అరటిపళ్ళు కూడా చాలా బాగుంటాయి. అదిగోండి మళ్ళీ మామిడి కాయ చెట్లో దాక్కుంది. ఇంకా పెద్దది అవుతుంది అన్నమాట, అందుకని కొయ్యలేదు అది. ఇంకా పెద్దది అవుతుంది. పడిపోతూ ఉన్నాయండి చాలా కాయలు, కింద రాలి పడిపోయినాయి. చూస్తున్నారుగా, వేప చెట్లు. ఇది ఒక మామిడి చెట్టు. చూసారుగా కాయలు. సపోటా చెట్టు కూడా ఉందండి. ఈ మామిడికాయలు పచ్చడి పట్టుకోవడానికి, ఈ తర్వాత పండినవి తినడానికి. ఇంకా మామిడికాయలకి బయటకు వెళ్ళక్కర్లేదన్నమాట, ఇలా చేతికి అందేస్తాయి. లేత ఆకులు చూసారా ఎలా ఉన్నాయో. బాగుంది కదా. ఇట్లాంటి మంచి వాతావరణంలో ఉండాలి అంటే ఎవరైనా ఇష్టపడతారు కదా. సో మీకు ఇంకొక అద్భుతమైన చెట్టు చూపిస్తాను రండి. ఇది వెనక వైపు అన్నమాట. ఇదేం చెట్టో మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదా, జాక్ ఫ్రూట్. అవును, పనస పండ్లు అండి, పనస కాయలు. చూడండి ఎన్ని కాయలు కాస్తాయో ఈ చెట్టుకి. మాకు కాసినప్పుడల్లా తను పంపిస్తుంది. ఇప్పుడు ఇవి పండిన తర్వాత ఇవి భలే టేస్ట్గా ఉంటాయి అన్నమాట, చాలా స్వీట్గా ఉంటాయి ఈ చెట్టు పనసకాయలు. చూసారా భలే అందంగా ఉన్నాయి కదా పనసకాయలు. చూడండి కింద అంతా బాగుందో. ఇవి కొబ్బరి చీపుర్లు చేసుకోవడానికి కొబ్బరి మట్టలు. ఇవి నారింజ కాదు, బత్తాయి.
ఉసిరి చెట్టు. తర్వాత ఇక్కడ అరటి చెట్లు ఉంటాయి. ఇది నందివర్ధనం పూల చెట్టు అన్నమాట. నందివర్ధనం చెట్టు. ఇది ఉసిరి చెట్టు. కార్తీక మాసంలో అదే రాతి ఉసిరి చెట్టు అంటారు కదా, అది. ఇవన్నీ అరటిపళ్ళు, చక్రకేళి అరటిపళ్ళు అన్నమాట. ఈరోజు తిన్నాం, చాలా బాగున్నాయి అరటిపళ్ళు కూడా. చక్రకేళి చెట్లు ఇవి. ఇవి వచ్చేసి బొప్పాయి. ఇది సపోటా. చూసారా, పెద్ద చెట్టు అనమాట. ఇవి ఎప్పుడో తను ఇల్లు కట్టుకున్నప్పుడు అప్పుడు నాటిన చెట్లే అనమాట. ఇప్పటికి చక్కగా వాళ్ళకి ఫ్రూట్స్ని అందిస్తూ ఉన్నాయి. ఈ వేప చెట్టు చల్లగాలిని ఇది. ఇవి అదే ఇందాక చూపించాను కదా మీకు, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి ఆ చెట్లు అనమాట. ఇంకా పెద్దవాళ్ళనమాట. పెద్ద అయితే కానీ మనకి ఫ్లవరింగ్ వస్తుంది. ఇవి చూడండి, ఇంటి ముందన్నమాట ఇదంతా చెట్లు. ఇది వచ్చి అంజూర్ చెట్టు అనమాట. ఒక చిన్న కాయ కాసింది, చూసారుగా, అంజూర్. ఇవి చిక్కుడు చెట్లు, చిక్కుడు పూత అన్నమాట ఇది. ఇది వచ్చి ఇంకో మామిడి చెట్టు. లేత ఆకులు, చిగురాకులు అంటారు కదా, అలా. ఇక్కడ ఇంకో, ఇది బంగినపల్లి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చెట్టుకే అన్నమాట మొత్తం గుత్తులుగా ఒకే కొమ్మకి ఓల్డ్ కాయలు వచ్చినాయి. ఈ చెట్లు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, ఆ పైన కూడా దాక్కున్నాయి మామిడికాయలు. అస్సలు వదలబుద్ధి కాదండి. వీళ్ళు ఇంటికి వెళ్తే ఫుల్ చెట్ల చుట్టూ తిరగాలనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మా ఫామ్, వెజిటేబుల్ ఫామ్, మష్రూమ్ ఫామ్, అండ్ మా సిస్టర్ వాళ్ళ హౌస్లో ఉన్న మామిడి చెట్లు, తర్వాత పనస చెట్లు, ఇట్లాంటివి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.